పట్టణంలోని శ్రీ మహాత్మ సేవా శాంతి ఆశ్రమంలో నిత్యాన్నదాన పథకానికి దాతలు ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. ఆధ్యాత్మిక చింతన పరులు వాసిరెడ్డి గణపతిరావు ప్రోత్సాహంతో గుండపనేని రాధ పట్టణ బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మ సేవా శాంతి ఆశ్రమానికి ₹1,00,000 విరాళంగా అందజేశారు. ఆశ్రమంలో వృద్ధులకు నిత్యాన్నదానం చేస్తున్న కార్యక్రమానికి వినియోగించాలని కోరారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. మా అమ్మమ్మ గారు కాకుమాన పుష్పాదేవి గారి వర్ధంతి. ఆమె 2004లో కాలం చేశారు. మహా సంగీత విద్వాంసరాలు. తెనాల్లో సంగీత విద్వాంసరాలు ఎవరంటే మహావాలి వెంకటప్పయ్య శాస్త్రి గారి శిష్యురాలు కాకుమాన పుష్పాదేవి గారు. మెడ్రాస్ రేడియో స్టేషన్ దగ్గర నుంచి విజయవాడ రేడియో స్టేషన్ వరకు సంగీతం, కర్ణాటక సంగీతం పాడి అందరూ మన్ననలు పొందారు. ఆమె గాన విశారద అని బిరుదు కూడా పొందారు. కొత్త రఘురామయ్య గారు వారిని సన్మానం చేశారు. నేను ఉండగానే దీనికి శాశ్వతం కనీసం ₹25,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చే బోర్డు వాళ్ళు చక్కగా నిర్వర్తించడానికి వీలవుతుంది. నేను స్థాపించాను కాబట్టి ఏదో పట్టుదల చేసుకొస్తున్నాను. ఆశ్రమం దూరం అయిన తర్వాత కొంచెం ఇబ్బంది జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టిన దాతలు ఎవరైనా సాయం చేస్తారని స్వామివారికి, గాంధీ మహాత్ముడికి, కస్తూరమాతకి వినియోగించుకుంటే ఇవాళ వెంటనే వాళ్ళు శాశ్వత నిత్యాన్నదాన పథకానికని ₹1,00,000 ఇచ్చారు. గుండపనేని వారు దీనిలో లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడికి నిజంగా మన ఆవేదన తెలియజేయాలి, తప్పనిసరిగా కరుణిస్తాడు. ఈ దాతలు కూడా తమ వంతు సాయం చేసి శాశ్వత నిత్యాన్నదాన పథకం కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దీన్ని చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా వచ్చే వడ్డీని దీన్ని వినియోగిస్తాము. అదేవిధంగా వారు కోరిన 2-3 రోజులు వారి పేరుతో పూజలు చేయటము, తర్వాత భోజనాలు పెట్టడము జరుగుతుంది. వారు ఎవరి పేరుతో చేయమంటే వారి పేరుతో చేస్తుంది. ఇది కూడా ఏంటంటే శాశ్వతంగా బ్రహ్మంగారి మఠంలో జరుగుతుంటుంది. అదేవిధంగా తెనాల్లో కూడా జరుగుతుంది. వీరబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కూడా ఈ ఆశ్రమానికి బాగా ఉన్నదని, ఎందుకంటే ఆయన ఒక సందర్భంలో ఆలోచిస్తూనే నాయన